డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు. పరిశోధనలో రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అని ఎన్నో రకాలు చేసాం, వయసుతో పరిశోధనలు చేసాం. భారతదేశంలో అయితే దాదాపు 25 ఏళ్ల నుంచే డయాబెటీస్ మొదలైపోతుంది. మిగతా దేశాల్లో 35-40 ఏళ్ల మధ్యలో మొదలవుతున్నారు. మలేషియాలో ఏంటంటే మొదటి తరం అక్కడే పుట్టి పెరిగారు అనమాట భారతీయులు. గయానాలో అయితే రెండో తరం అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. కోవిడ్ వైరస్ వల్ల చచ్చిపోలేదు ఎవరు. ఆ వైరస్ నుంచి శరీరాన్ని రక్షించడానికి మన శరీరం తయారు చేసినటువంటి కొన్ని కారకాలు లోపల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాపు ప్రక్రియ కలిగిస్తాయి. మెటబాలిక్ అంటే ఆహారంలో తప్పులు చేయటం మూలాన, వ్యాయామంలో తప్పులు చేయటం మూలాన వచ్చే అది కాదు. అంటే డయాబెటీస్ కంట్రోల్, గ్లూకోజ్ కంట్రోల్ ఒకటి కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త పరికరాలు, కొత్త పరీక్షలు తయారవుతున్నాయి. అందులో నిరంతర నిఘా పరికరం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాడేస్తున్నారు. మానిటరింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మెడిసిన్ కదా. రోగిని అనే భావం అతన్ని వెంటాడడం అది కూడా సమస్య. దానివల్ల డయాబెటీస్ ఎక్కువ అవడం. ఈ మధుమేహం వ్యాధిని నియంత్రించడంలో దాదాపు 4 దశాబ్దాలుగా తన వంతు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ పివి రావు గారు ఈరోజు మనతో ఉన్నారు. పాతూరి విష్ణుప్రియారావు గారు పివి రావు గారుగా సుప్రసిద్ధులు. వీరు నిమ్స్లో చాలా కాలం సేవలు అందించారు. ఆ తర్వాత కూడా వారు ప్రత్యేకంగా ఈ మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం పరిశోధనలు చేస్తూ దీని మూలాలు కనిపెట్టడానికి మీరు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన విధానానికి వైద్య రంగంలో మీరు ఒక ప్రతీకగా నిలిచారు. అటువంటి మీరు ప్రస్తుతం సాగిస్తున్నటువంటి కృషి ఏమిటి, పరిశోధన ఏమిటి, అధ్యయనాలు ఏమిటి మాకు తెలియజేస్తారు? ముందుగా నేను చెప్పేది ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక జబ్బు కాదు. అంటే మనం మలేరియా లాగా, టైఫాయిడ్ లాగా, కోవిడ్ లాగా అది ఒక జబ్బు కాదు. అది మన యొక్క శరీరం యొక్క లక్షణం అనమాట. అంటే మనం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకి జుట్టు నెరిసిపోయి తెల్లగా అయిపోతూ ఉంటుంది, చర్మం మడతలు పడుతూ ఉంటుంది, అలాగే పళ్ళు వదులవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క వయసు లక్షణాలు. అయితే కొంతమందిలో వయసు అనేది కొంచెం తొందరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది. అలాగే డయాబెటీస్ అనేది చాలామందికి ఏంటంటే వయసుతో డయాబెటీస్కి ఇవాళ ముప్పు కారకాల్లో జరిగినటువంటి అన్ని పరిశోధనలను ఏకైక ప్రధాన ముప్పు కారకం వయసు. సరే, వయసుని మనం వెనక్కి తీసుకురాలేము, దాన్ని రివర్స్ చేయలేం. కాబట్టి వయసు అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి భారతదేశంలో అయితే దాదాపు 25 ఏళ్ల నుంచే డయాబెటీస్ మొదలైపోతుంది. మిగతా దేశాల్లో 35-40 ఏళ్ల మధ్యలో మొదలవుతుంది అనమాట. కాబట్టి పరిశోధనలో చాలా వరకు ఇప్పుడు నేను కూడా చేసిన పరిశోధనలో రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అని ఎన్నో రకాలు చేసాం, వయసుతో పరిశోధనలు చేసాం. బయోక్లైమేట్ అంటే సన్లైట్ అవర్స్, మనకి ఎండకి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం, చలికి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం, నీడ, ఇలాంటివి. స్లీప్ క్వశ్చనర్ అని చెప్పి ఎన్ని గంటలు నిద్రపోతాం, ఎంత విశ్రాంతి తీసుకుంటున్నారు, లీజర్ ప్యాటర్న్ అంటారు, లీజర్ యాక్టివిటీ ప్యాటర్న్ అంటారు అనమాట. ఇలాంటి పరిశోధనలు ఎన్నో చేసాం అనమాట. ఇలాగే ఆహార ప్రయోగాలు కూడా అందరూ చేస్తున్నాయని చూస్తున్నాం. వాటి గురించి కూడా చాలా పరిశోధనలు చేసాం. యోగా గురించి పరిశోధనలు చేసాం. తర్వాత ఇలాగే డయాబెటీస్లో చెప్పుకునే విషయాలన్నీ కూడా దాదాపు 40 ఏళ్ళుగా నాకు గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి నాకు కొంతవరకు అవకాశం కలిగింది. భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు, అంటే ఇంగ్లాండ్ దేశం, బ్రిటిష్ గయానా దేశం, మలేషియాలో ఏంటంటే మొదటి తరం అక్కడే పుట్టి పెరిగారు అనమాట భారతీయులు. గయానాలో అయితే రెండో తరం అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళందరిలో కూడా అసలు డయాబెటీస్ ఎందుకు ఎక్కువ అవుతుందన్న దాని మీద పరిశోధనలు చేయడానికి నాకు అవకాశం కలిగింది. కానీ చివరికి అంతా ఇన్ని ఏళ్ళు, 30-40 ఏళ్ళు పోయిన తర్వాత ఆహారం విషయంలో కానీ, వ్యాయామం విషయంలో కానీ, యోగాలోనే కానీ డయాబెటీస్కి ఇతమిద్ధంగా ఇదే కారణం అని చెప్పడానికి ఇప్పటి వరకు కూడా నాకే కాదు, అంటే నా ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఎవరు కూడా ఇతమిద్ధంగా అంటే 100% ఇదే కారణం చేత డయాబెటీస్ వస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు కూడా లేదు. ఇలాగే జన్యువులు కూడా, నేను కూడా జన్యువుల పరీక్షలు నేను కూడా పాల్గొన్నాను. 2002 సంవత్సరంలోనే మేము మొట్టమొదట పబ్లిష్ చేసాం భారతీయుల్లో ఏ జన్యువు వలన డయాబెటీస్ వస్తుంది అనేది. ఆ రోజుల్లో
చేసాం. జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్స్ అని అవి కూడా చేసాం. ఒక పలానా జన్యువు కానీ కొన్ని జన్యువుల సమూహాలు అనమాట, అవి కూడా కారణం అని ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. కాబట్టి అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనేది ఊరికే అందరూ ఊహించుకొని ఏదో పంచదార తింటే వస్తుంది, లేకపోతే ఏదో మనం చిరుతిళ్ళు తింటున్నారు, ఇలా ఏవో రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. కానీ దానివల్ల కరెక్ట్గా జరుగుతుంది. మనకి కారణాలు తెలియనప్పుడు మరి నివారించుకోవడం కూడా చాలా కష్టమే. మరి ఏదో ఊహించి లావుగా ఉండకూడదు, ఊహించి ఆహారంలో మీరు కొవ్వు పదార్థాలు తక్కువ తినాలి, ఆహారంలో మీరు పిండి పదార్థాలు తక్కువ తినాలి, ఇలా ఏదో చెప్పుకుంటున్నాం. కానీ కరెక్ట్గా ఇదే అని చెప్పడానికంటూ ఏం లేదు. వీటిలో దాదాపు నాకు 30-40 ఏళ్ళ అనుభవం ఉంది ఈ పరిశోధనలో. నా పరిశోధనలన్నీ ఇలాంటివి అనమాట. కాదు చెప్పుకోవడానికి అయితే ఏదో చెప్తాం, కానీ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. నాకు కూడా తెలియనివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యాలు అనమాట. వాటి గురించి నాకు అంతగా తెలియదు. మరి జల కాలుష్యం, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రేడియో ధార్మిక శక్తి కాలుష్యం, మరి ఇలాంటి కాలుష్యాల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవట్లేదు. నేను కూడా దాంట్లో పెద్దగా పరిశోధనలు చేయలేదు. అలాగే డయాబెటీస్ రావడానికి ఏదైనా కారణం అవ్వచ్చు. సరే, డయాబెటీస్ వస్తే ఏమవుతుంది? వచ్చింది, ఏదో కారణం చేత వచ్చిందో తెలుసో తెలియకో డయాబెటీస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమిటి నష్టం అనే దాని గురించి కూడా ఇప్పుడు పరిశోధనలో దాదాపు 40 ఏళ్ల పాటు కొన్ని కార్యక్రమాలు నడిచాయి. అంటే మన భారతదేశంలో అయితే ఒక 5-10 ఏళ్ళు ఐసీఎంఆర్ NIDDM అని ఒక స్టడీ చేసామన్నమాట. ఇది కాకుండా ఇంగ్లాండ్ వాళ్ళు అయితే యూకేపీడిఎస్ అని చెప్పి 40 ఏళ్ళు చేశారు. ఇంకా జరుగుతూనే ఉంది. అలాగే అమెరికాలో కూడా DPP స్టడీ అని, వాళ్ళంతా డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి 40 ఏళ్ల పాటు వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ నియంత్రణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఏమవుతుందని చూశారనమాట. ఇలా చూసిన వాళ్ళలో చివరికి మీరు డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ని బాగా ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకున్నంత మాత్రాన 40% మందికి మాత్రమే మీరు వాళ్ళకి ప్రయోజనాలు చూపిస్తున్నారు. అంటే ఏదో మరి గుండె జబ్బులు తగ్గించడం, లేదా న్యూరోపతి అంటాం, ఎక్కువగా నరాల యొక్క సమస్యలు తగ్గించడం, లేదా కంట్లో సమస్యలు తగ్గించడం 40% చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఎంత కష్టపడినా కూడా 60% మందికి మన చేతిలో లేదు. మనకు తెలియంది ఏదో ఉంది. అంటే గ్లూకోజ్ ఒక్కటే కాదు, ఇంకా మిగతా విషయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలన్నీ కూడా ఆ డైరెక్షన్లో నడుస్తున్నాయి. అంటే గ్లూకోజ్ అనేది పక్కన పెట్టి మరి రక్తంలో ఎంతసేపు గ్లూకోజ్ గురించి మాట్లాడకుండా మరి మిగతా విషయాలు కూడా ఉన్నాయి. మరి కొవ్వు పదార్థాల గురించి మాట్లాడాలి. ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత కొత్తగా తెలుసుకుంది ఏంటంటే ఈ వాపు ప్రక్రియ. కోవిడ్లో మరణాలన్నీ కూడా ఒక రకంగా అతిగా అవి అన్నీ కూడా ప్రభావితం అవటం వలన, అంటే సైటోకైన్ స్టామ్ అని చెప్పుకున్నాం కదా. కోవిడ్ వైరస్ వలన చచ్చిపోలేదు ఎవరు. వైరస్ నుంచి శరీరాన్ని రక్షించడానికి మన శరీరం తయారు చేసినటువంటి కొన్ని కారకాలు లోపల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాపు ప్రక్రియ కలిగిస్తాయి. ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం అన్నారు. రక్షణ వ్యవస్థ అతిగా స్పందించడం, దానివల్ల మరణాలు సంభవించాయి, కానీ కోవిడ్ వైరస్ వల్ల కాదు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా బయటపడుతున్న విషయాల్లో డయాబెటీస్ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ డిసీజ్. డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్, అంటే ఆహారంలో తప్పులు చేయటం వలన, వ్యాయామంలో తప్పులు చేయటం వలన వచ్చే అది కాదు, ఒక రకమైన ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అన్నమాట, అంటే వాపు ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే పరిశోధనలు కొన్ని దశాబ్దాలుగా అందరూ కూడా బియాండ్ గ్లైసీమియా అంటున్నారు. గ్లూకోజ్ని కొంచెం పక్కకు పెట్టి అసలు విషయాలు ఏంటి, ఎందుకు వస్తుంది, మనం ఆయా కారణాలు మనం తెలుసుకున్నట్లయితే ఆ కోణంలో మనం చికిత్స కూడా చేసుకున్నట్లయితే డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు కొత్త మందులు దాదాపు ఒక 5-10 ఏళ్ళ నుంచి కూడా ఈ పాత గ్లూకోజ్ని తగ్గించే మందులు కాకుండా వేరే రకం మందులు చాలా వస్తున్నాయి. పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా మందులు వాడుతున్నారు. మన దేశంలో కొంచెం తక్కువ, కానీ మిగతా దేశాల్లో ఈ కొత్త మందులు బాగా వాడుతున్నారండి. రక్తంలో షుగర్ శాతం ఎంత ఉంది అనే పరీక్షలు చీటికి మాటికి చేసుకోవడం, లేదా కంటిన్యూగా మానిటరింగ్ చేయడం అనేటటువంటి ప్రక్రియ వచ్చిన తర్వాత అది ఎంతవరకు పేషెంట్స్కి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు సార్? మనం దాదాపు 100 సంవత్సరాలుగా డయాబెటీస్కి మన నియంత్రణ అనేది గ్లూకోజ్ మీద ఆధారపడ్డాం అనమాట. 100 సంవత్సరాలుగా ఆ గ్లూకోజ్ పరీక్షలు మనం 100 సంవత్సరాలుగా చేస్తున్నాం రకరకాలుగా. ఈ మధ్య ఏంటంటే ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవడానికి, వాళ్ళ తేలిగ్గా తక్కువ ఖరీదుతో చేసుకోవడానికి అన్ని రకాల మిషన్లు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నిరంతర నిఘా పరికరాలు, అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని అవి కూడా వచ్చేసాయి. ఏంటంటే మీ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందంటే గ్లూకోజ్ వలన
డయాబెటీస్ వస్తుందని, గ్లూకోజ్ తగ్గిస్తే డయాబెటీస్ నియంత్రణ వస్తుందని ఒక తప్పు అభిప్రాయం మనలో ఒక 100 ఏళ్లుగా ఉంది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. దీన్ని నెమ్మదిగా ప్రశ్నించే సమయం వచ్చిందనమాట. చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే గ్లైసెమిక్ కంట్రోల్ ఈజ్ నాట్ సినానిమస్ విత్ డయాబెటీస్ కంట్రోల్. అంటే డయాబెటీస్ కంట్రోల్, గ్లూకోజ్ కంట్రోల్ ఒకటి కాదు. గ్లూకోజ్ ఒక్కటే మీరు కంట్రోల్ చేసినంత మాత్రాన డయాబెటీస్ తగ్గదు. కానీ ఇంకా ఈ చివరిలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త పరీక్షలు తయారవుతున్నాయి. అందులో నిరంతర నిఘా పరికరం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాడేస్తున్నారు. డాక్టర్ సలహా అక్కర్లేదు, దీనికి ఎవరికి వాళ్ళు కొనుక్కుని వాళ్ళే వాడుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రక్తంలో గ్లూకోజ్ చూపిస్తుంది. మీరు ఏదైనా ఒక కాఫీ తాగో, టీ తాగో, లేదా ఇడ్లీ తినో, ఏదైనా ఆహారం తీసుకుని షుగర్ ఎంత పెరిగిందో చూసుకుని దానికి అనుగుణంగా మందులు, మాత్రలు, మరి ఇన్సులిన్ ఇంజక్షన్లు, అంటే రోజు 24 గంటల పాటు మీ రక్తంలో గ్లూకోజ్ని 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్యలో ఉంచాలనేటువంటి ఒక ఆశతో మన నిరంతర నిఘా పరికరాలు. మీరు చెప్తున్న దాన్ని బట్టి డాక్టర్ గారు, ఈ నిరంతర పర్యవేక్షణ కానీ, ఉన్న గ్లూకోజ్ శాతం ఎంత అని తెలుసుకోవడం వల్ల కానీ జబ్బు తగ్గదు కదా? కరెక్ట్. నియంత్రణలో ఉంచుకోవడానికి అది ఒక్కటే మార్గం కాదు. పైగా చీటికి మాటికి తెలుసుకోవడం, టెస్టులు చేయించుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది, స్ట్రెస్, స్ట్రెయిన్ పెరుగుతాయి తప్ప అది ఏదైనా దానికి సహాయం జరిగి ఆ జబ్బు నియంత్రణలో ఉండాలి అంటే ఒకటి వైద్యుల ద్వారాను, వారు మీరు చెప్పినటువంటి కొత్త మందులు ఇవ్వడం ద్వారాను సహాయం జరగచ్చు తప్ప మానిటరింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మెడిసిన్ కదా. రెండోది, ఇంతకాలం ఉన్నటువంటి నోషన్స్, ముఖ్యంగా ఆహారము లేదా వ్యాయామము అనేవి సరిపోవు అని కూడా మీరు చెప్తున్నారు స్పష్టంగా. ఆహారము, వ్యాయామము సరిపోవు. కొత్త మందులేమో ఇతర దేశాల్లో వచ్చినంత విస్తృతంగా ఇండియాలో రాలేదు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు కొత్తగా భారతదేశంలో అసంఖ్యాకంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సహాయం ఏమైనా ఉందా వైద్యుల నుంచి? ఒకటేంటంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని ముందు అందరూ తెలుసుకోవాలి. రోజు 4 సార్లు 6 సార్లు రక్త పరీక్షలు, ఇది చిన్నపిల్లలు చేసుకోవచ్చు, లేదా ప్రెగ్నెన్సీ గర్భవతులు చేసుకోవచ్చు. కానీ మామూలుగా మన భారతదేశంలో ఉన్న డయాబెటీస్ 80% మందికి అలా రోజు రక్త పరీక్ష చేసుకుని గంటకి ఎంత ఉందన్నో తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ అలా చేసుకుంటూ మన శరీరాన్ని ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి అవ్వటం, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. నేను చేసుకోవాల్సిన పని నేను చేసుకోలేకపోతున్నాను అనేటువంటి రోగిని అనే భావం అతన్ని వెంటాడటం, అది కూడా సమస్య. దానివల్ల డయాబెటీస్ ఎక్కువ అవడం, ఇతరత్ర ఏదైనా బీపీ కూడా పెరగటం. ఈ డయాబెటీస్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే మనం ఏదో చేసుకోవాల్సిన విషయం మనం చేసుకోవాలి. ఇవాళ అది తినకూడదు అన్నారు, నేను తిన్నాను. ఇది నేను నడవాలన్నారు, నేను నడవలేకపోయాను. ఇలా ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆందోళన, అపరాధ భావంలో కూడా వెళ్ళిపోతాడు. అపరాధ భావన, ఇన్ఫీరియారిటీలోకి క్రమంగా. దానివల్ల డయాబెటీస్ పెరుగుతుంది. అదే ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. కాబట్టి డయాబెటీస్ అనేది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. మేమే తెలుసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ గుండె జబ్బులు వచ్చేసి, అందరికీ మూత్రపిండాల వ్యాధులు వచ్చేసి, అందరికీ కళ్ళు పోయి, అందరికీ కాళ్ళు పోయే అవకాశం లేదు. మనం చూసేది ఏదో 10-15% మందికి అలా చూస్తున్నాం, కానీ అందరికీ అలా అవ్వదు. ఎంతోమంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు పూర్తిగా నియంత్రణలో ఉంచుకోకపోయినా కూడా బాగానే, అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, టైప్ 1కి వచ్చేసిన తర్వాత ఇంకా ఏమీ సహాయం జరగదు, వాళ్ళకి ఇంకా చాలా డిటీరియేషన్లోకి వెళ్ళిపోతారు అనే భావం ఒకటి భయపెడుతోంది. ఆ విషయం కూడా కరెక్టే. కొంతమందికి అదంతా కూడా డాక్టర్ల పర్యవేక్షణలో, మన డాక్టర్లు ఒక 6 నెలల ముందే మీకు కిడ్నీ పాడైపోతుందని, లేదా 1 సంవత్సరం ముందే గుండె జబ్బు వస్తుందని చెప్పడానికి వాళ్ళు మన దగ్గర అందుబాటులో రకరకాల పరీక్షలు ఉన్నాయన్నమాట. ఈ మూత్రపిండాల వ్యాధి వస్తుందో లేదో చెప్పుకోవడానికి ఇలాంటివన్నీ కూడా ముందే తెలుసుకుని మనం జాగ్రత్త పడినట్లయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేకపోయినా కూడా వాళ్ళు సుఖంగా అన్ని సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. ఎందుకంటే మేము మన 40 ఏళ్ల అనుభవంలో చూస్తున్నాం కదా, చాలామంది డయాబెటీస్ అంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేకపోయినా కూడా బాగానే ఉంటారు. మీరు తెలుసుకుంటే చాలు. అంటే గుండె జబ్బు వస్తుందా, మూత్రపిండాల జబ్బు వస్తుందా, హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ అవుతుంది. హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ వేరు. ఈ గుండె ఫెయిల్ అవటం అనేది కండరాల్లో వచ్చినటువంటి చిన్న రక్తనాళాల సమస్య అనమాట. గుండె కండరాల్లో చిన్న రక్తనాళాల సమస్య వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వేరు వేరు అన్నారు కదా, రెండిటికి కూడా సడన్ డెత్తేనా ఇంకా టైం ఇస్తుందా రెండిట్లో?
అంటే అలాగా హఠాత్తుగా హఠాన్ మరణం అనేది రెండిటికి సర్వసాధారణం అని చెప్పొచ్చా? హఠాన్ మరణం అనేది ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆ డయాబెటీస్ ఉందని తెలుసుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం చేసి డయాబెటీస్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే కొంతమంది సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే వాళ్ళకి తెలియకుండా అదే హార్ట్ ఫెయిల్యూర్ అంటున్నారా? కాదు, అది హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతుంది అనమాట. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది కదా, రాదు. డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే విచిత్రం ఏంటంటే డయాబెటీస్లో ఏ జబ్బు ఉన్నా కూడా బయటకు నొప్పి తెలియదు, లోపల పెద్ద చీము మూత్రపిండం అంతా చీముతో నిండిపోవచ్చు, పైలోనెఫ్రైటిస్ చాలా ప్రమాదం, నొప్పి తెలియదు. అలాగే లోపల ఎంత చీము ఉన్నా కూడా బయటకు అసలు నొప్పి తెలియదు. డయాబెటీస్ ఏంటంటే నొప్పిని ముందు నుంచే మూసేస్తుంది, నొప్పి తెలియదు. మీకు గుండె జబ్బు వచ్చి ఎంత హార్ట్ అటాక్ వచ్చినా కూడా సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు, తెలియదు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏదైనా దెబ్బ తగిలి గ్యాంగ్రీన్ దాకా వస్తేనే బయటకు ఉంటేనే తెలుస్తుంది, లోపల ఉండేటువంటి దెబ్బలు తెలియవు. అది కూడా సపోజ్ ఎవరికైనా మేఘ గుచ్చుకుంది అనుకోండి, ఆ మేఘ అలాగే ఉండిపోతుంది, మేఘ గుచ్చుకున్న విషయం కూడా మనకు తెలియదు. అది పుండయ్యి చీము బట్టి పెద్ద గాయం అయ్యే వరకు అసలు అక్కడ ఏం గుచ్చుకుందో కూడా తెలియదు, ఎందుకంటే స్పర్శ జ్ఞానం అనేది పోతుంది డయాబెటీస్ వాళ్ళకి. ఏ దశలో పోతుందండి? దాదాపు మొదటి సంవత్సరం నుంచే స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. కాళ్ళు బండ్లబారిపోవడం, తిమ్మిర్లుగా ఉండటం, కాళ్ళు సూది పెట్టి కూర్చున్నట్టు ఉండటం, నడుస్తున్నప్పుడు దూది మీద నడిచినట్టు ఉండటం, ఇవన్నీ కూడా ముందు నుంచే తెలుస్తాయి డయాబెటీస్ వాళ్ళు. ఎందుకంటే డయాబెటీస్ అనేది బయటపడడానికి 10 సంవత్సరాల ముందే వ్యాధి మొదలవుతుంది. కాబట్టి మనం చూసే టైంకే వాళ్ళకి అన్ని జబ్బులు లోపల వచ్చేసి ఉంటాయి సమస్యలు. ఆ సమస్యల్ని మనం తీవ్రం కాకుండా ఆపచ్చు, కానీ మళ్ళీ నార్మల్ చేసి వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదు. అలా ఉన్నంత మాత్రాన మనకి హఠాన్ మరణాలు జరుగుతాయి, ప్రాణం మీదకి వస్తుందని కూడా ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు, హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, మనం స్టంట్లు వేసేస్తున్నాం, బైపాసులు చేసేస్తున్నాం, వాళ్ళకి 3 నెలలకి 6 నెలలకి ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం, ఎంతవరకు దెబ్బతిన్నారో తెలుస్తున్నాం. కాబట్టి అంత సడన్గా ఖర్చు మాత్రం పెరుగుతోంది, అది మాత్రం కరెక్ట్. ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడానికి ఖర్చు మాత్రం బాగా పెరుగుతుంది. ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇటీవల మీరు గమనించిన మేరకు కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్కి గురవుతున్నారని చెప్పారు డాక్టర్ గారు. ఇది కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు గుండెపోటు అని మనం చెప్పుకునేది ఏంటంటే, లేదా మామూలుగా హార్ట్ స్ట్రోక్ అని చెప్పుకుంటారు చాలామంది, గుండెపోటు అంటాం, అదే హార్ట్ అటాక్ అనమాట. మాకు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. అదేంటంటే సరే డయాబెటీస్లో రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు అంటే కరోనరీ ధమనులు అంటాం కదా లోపల, ఆ ధమనులు పాడైపోతే వచ్చేది హార్ట్ అటాక్ అనమాట. హార్ట్ అటాక్ కాకుండా ఈ అంతా బాగానే ఉండి పెద్ద రక్తనాళాలు బాగానే ఉన్నా కూడా చిన్న రక్తనాళాలు అంటే గుండెలోని కండరాలకి రక్తం సరఫరా చేసేటువంటి చిన్న రక్తనాళాలు ఉంటాయి, అవి దెబ్బతింటే హార్ట్ ఫెయిల్ అంటే కండరాలు వ్యాకోచించడం, సంకోచించడం తగ్గిపోతుంది. కాబట్టి అవి నొక్కుని అవి బయటికి రక్తాన్ని సరఫరా చేయలేము అనమాట. అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 70% ఉండాల్సింది 50కి 40కి 30% పడిపోతూ ఉంటుంది అనమాట. ఇది డయాబెటీస్లో ఈ మధ్యకాలంలో దాదాపు 10 సంవత్సరాలుగా ఇప్పుడు గుండెపోటుతో వచ్చే సమస్యల కన్నా ఇలాగ హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మొదటి సంవత్సరమే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు 2D ఎకోలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట, రకరకాల పరీక్షలు చేస్తున్నారు. అలాంటి పరీక్షలు చేసుకుని వీళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే గుండెపోటుతో చనిపోయే వాళ్ళకన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయేవాళ్ళు లేదా హార్ట్ ఫెయిల్యూర్తో దెబ్బతినే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది డయాబెటీస్లో ఎక్కువ అనమాట. ఇది రక్తం బయటికి, ఆ గుండెలోంచి బయటికి రావాల్సిన రక్తం సరిగ్గా రాక తగ్గిపోతూ ఉందన్నమాట. అలా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటే మన శరీరం అంతా కూడా క్షీణించిపోతాం, ఎందుకంటే ఆక్సిజన్ అందాలి కదా రక్తంలో. పంప్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అంటారా? అవును, మొత్తం అవయవాలకు వెళ్లాల్సినటువంటి రక్తం సరఫరా తగ్గిపోయి అక్కడ ఆ రక్తం ద్వారా అందాల్సినటువంటి ఆక్సిజన్ అందక శరీరంలోని ప్రతి కణం పాడైపోతూ ఉంటుంది అనమాట. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా ఈ మధ్య గుర్తిస్తున్నాం. కాబట్టి డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ రానివ్వకుండా మనం నివారించేది. ఇదంతా సెకండరీ ప్రివెన్షన్ అంటాం. మనం డయాబెటీస్ని నివారించలేము, మనం వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఇలా హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా మనం చూసుకోవాలంటే చిన్న రక్తనాళాలు, గుండెలోని కండరాలు, చిన్న రక్తనాళాలు దెబ్బతినకుండా చూసుకోవడానికి ఇవాళ మందులు చాలా అందుబాటులోకి వచ్చేసాయి, అవి భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి మందులు వాడాలన్నమాట. అది గ్లూకోజ్ తగ్గించే మందులు కాదు అవి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గ్లూకోజ్ తగ్గించే మందులు ఎలాగూ ఇస్తారు. అవి కాకుండా ఈ హార్ట్ ఫెయిల్యూర్ భవిష్యత్తులో రాకుండా ముందు నుంచే
సైమిల్టేనియస్గా మందులు వాడడానికి ఏమన్నా ఉందంటారా? ఈ రోజుల్లో దాదాపు ఒక 5-10 సంవత్సరాలుగా ఈ గ్లిఫ్లోజిన్లు అనే మందులు వచ్చాయన్నమాట భారతదేశంలో. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఏ మందు కొత్త మందు వచ్చినా కూడా మనం చాలా తక్కువ ఖరీదుతో మనం చేసుకోగలుగుతున్నాం. మిగతా దేశాల్లో కన్నా కూడా దాంట్లో చాలా తక్కువ ఖరీదుతో మనం, కాబట్టి ఈ గ్లిఫ్లోజిన్లు అనేవి వాళ్ళు మన భారతదేశంలో ఒక 4 రకాలు చాలా అందుబాటు ధరల్లో మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ డయాబెటీస్కి ఇది గ్లిఫ్లోజిన్ అనేది గ్లూకోజ్ తగ్గించడానికి మందు కాదు. అది గ్లిఫ్లోజిన్లు అనేవి ఈ రక్తం హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా నివారిస్తాయి, అలాగే మూత్రపిండాల వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి అన్నమాట. కాబట్టి గ్లూకోజ్ తగ్గించే మందులతో పాటుగా కానీ లేదా గ్లూకోజ్ తగ్గించే మందులు వేయకుండానే ఈ గ్లిఫ్లోజిన్లు అనేటువంటి మందులు వాడటం అనేది చాలా సామాన్యం అయిపోయింది. ఇందులో ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్, కానాగ్లిఫ్లోజిన్, రెమాగ్లిఫ్లోజిన్ రకరకాలు ఉన్నాయన్నమాట, చాలా అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశం కాదు, అది కూడా ఒక ఉద్దేశమే. కానీ దాని మీద ఆధారపడి ఎంతసేపు ఆహార వ్యాయామ నియమాలు, గంటకి రక్త పరీక్ష ఒక్కటే సరిపోదు అని కూడా అని సరిపోదు కాబట్టి సరిపోదు. కానీ దానికన్నా ఎంతో ముఖ్యమైనది ఇలాంటి మందులు వాడటం, ఇతరత్ర దుష్పరిణామాలని అరికట్టడం అనేది ముఖ్యం, ఇంకా ముఖ్యం. దాంట్లో ముఖ్యంగా మీరు చెప్పిన ఈ గ్లిఫ్లోజిన్స్ అనేవి చాలా ముఖ్యంగా అటు హార్ట్ని ఇటు కిడ్నీస్ని కూడా కాపాడడంలో చాలా ఉపయోగపడుతున్నాయి. దాన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడిసిన్గానే భావించవచ్చు. కొత్త మందుల్లో అదొక భాగం ఉండవు, అదొక డెవలప్మెంట్. ఇప్పుడు భారతదేశంలో అన్ని అందుబాటులోకి వచ్చేసాయి అవన్నీ కూడా. అలాగే ఈ కంటిన్యూస్ మానిటరింగ్తో పాటుగా అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ గురించి కూడా కొంత వివరంగా చెప్తారా? ఇవాళ ఈ రక్తంలో గ్లూకోజ్ని ఎక్కువగా చేసుకుని దాని ప్రకారం మందులు మార్చుకోవాలి, దాని ప్రకారం మన ఆహార నియమాలు పాటించాలనేటువంటి ఆలోచన చాలా ఎక్కువైపోయింది. అంటే ఇదివరలో అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు మరీ ఎక్కువ పట్టించుకుంటున్నారు అనమాట. చాలామంది ఈ అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేటువంటి మిషన్ నిరంతర నిఘా పరికరాలు ఒక 5,000 రూపాయలలో దొరుకుతాయి. 14 రోజుల పాటు మన శరీరానికి అమర్చుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో కొత్త పరికరం కూడా వచ్చేసింది, అంటే 3 నిమిషాలకి రక్త పరీక్ష చేసేది కూడా వచ్చేసింది. అది ఈ PTS డయాగ్నోస్టిక్స్ అని కొత్త, ఇప్పుడు మన అంతకుముందు యాబట్ పరికరం వాడేవాళ్ళం, ఇప్పుడు PTS అన్నారు. 2 కూడా 14 రోజుల పాటు వస్తాయి. ఇది 3 నిమిషాలకు ఒకసారి రక్త పరీక్ష చేసేసి దాదాపు 15 రోజుల పాటు, అంటే 4-5 వేల రక్తంలో గ్లూకోజ్ రిపోర్ట్లు వచ్చేస్తాయి అనమాట ఒక 14 రోజుల్లో. అది మీరు నిమిషం చూసుకుంటూ 3 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ మీరు చేసుకోవాల్సింది ఏదో మీరు చేసుకోండి. అది సెల్ఫ్ కేర్ అంటాం అనమాట. మీ ఇష్టం, డయాబెటీస్ కేర్ మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారో. మీరు మరీ ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి, కానీ మాత్రలు, ఆహార వ్యాయామ నియమాలు పాటించేవాళ్ళు ఎవరిష్టం వాళ్ళు ఎలా తగ్గించుకోండి. 3 నెలలకు ఒకసారి HbA1c మాత్రం చేసుకుని డాక్టర్ దగ్గరికి రండి అని చెప్తాం అనమాట. ఇలాగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కేర్ చేసుకోవడం అనేది ముఖ్యం. కానీ మాకేంటంటే ఇప్పుడు ఈ 14 రోజులు ఈ 4-5 వేల రక్త పరీక్షలు ఈ కొత్త మిషన్లో 3 నిమిషాలకు ఒకసారి చేసే మిషన్లో దాదాపు 5,000 రక్త పరీక్షల రిపోర్ట్లు వస్తాయి నాకు. 5,000 రక్త పరీక్షల్ని ఎలాగా విశ్లేషించాలనే విషయంలో ఏంటంటే అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అని ఇది కూడా చాలా దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే దాన్ని ఒక స్టాండర్డైజేషన్ చేశారు. దాన్ని చేసి యూరోప్ దేశంలోనూ, అమెరికా దేశంలోనూ, మిగతా దేశాల్లో ఈ అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేటువంటి లెక్కలు కట్టి, ఆ లెక్కలు ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ ఇప్పుడు మీకు ఒక 5,000 రిపోర్ట్లు ఇచ్చామనుకోండి, 5,000 రిపోర్ట్లలో 54 నుంచి 70 వరకు ఎంత ఉంది, 70 నుంచి 180 వరకు ఎంత శాతం ఉంది, 180 నుంచి 250 మిల్లీగ్రాముల మధ్యలో ఎంత శాతం ఉంది, 250 పైన ఎంత శాతం ఉంది, అంటే 54 తక్కువ, 54, 70, 70, 180, 180, 250, 250 పైన, ఇలా 6 భాగాలుగా దాన్ని విభజించి, అంటే శాతం అనమాట, ఎంత 40% ఉందా, 45% ఉందా అని చెప్పి ఒక మంచి రంగులతో పట్టి తయారవుతుంది. ఆటోమేటిక్గా ఏ మిషన్ మీరు వాడినా కూడా ఆ మిషన్లో మీకు 14 రోజులు అయిపోయేసరికి ఈ పట్టి వచ్చేస్తుంది. దాన్ని అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అంటే 14 రోజుల పాటు మీ శరీరంలో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజు 70 నుంచి 180 మధ్యలో ఉండాలి అని చెప్పి మనం అందరూ చెప్పుకుంటాం. TIR అంట, టైమ్ ఇన్ రేంజ్ అంటాం అనమాట, అందులో ఉండాలని చెప్పుకుంటున్నాం 70%. దాన్ని మనం సగటున ఒక రోజుకు అన్వయిస్తే ప్రతిరోజు ఒక 17 గంటల పాటు రక్తంలో గ్లూకోజ్ 70 నుంచి 180 మధ్యలో ఉండాలి.
మిగతా 6 గంటలు మిగతా 7 గంటలు కూడా అటు పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. ఎంతవరకు వీలవుతే అంతవరకు ఆ 70 నుంచి 180 మధ్యలో పెట్టుకోండి అని చెప్పేసి మన డాక్టర్లు సలహా ఇస్తారు. అలా పెట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళే మందులు కానీ ఇన్సులిన్లు కానీ మార్చుకోవాలి, లేదా డాక్టర్ సలహాతో మార్చుకుంటూ ఉండాలి. అది రోజు చేసుకుంటారా, వారం రోజులకు ఒకసారి చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. కానీ ఈ యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేది 15 రోజులకు ఒకసారి చేసింది డాక్టర్కి ఇస్తే డాక్టర్ గారు చెప్తారన్నమాట, అయ్యా మీకు 54 నుంచి 70 ఎక్కువ ఉన్నాయండి, జాగ్రత్త అండి, షుగర్ డౌన్ అయిపోతుంది, 54 కన్నా తక్కువ దాదాపు 5% కన్నా పెరగకూడదు, మీకు పెరిగిపోయింది అని చెప్తాం అనమాట. ఇది యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అని కొత్తగా ఈ మధ్యకాలంలో బాగా, అంటే డాక్టర్లే కాదు, ఎవరికి వాళ్ళే వాడుకొని చిన్న బిళ్ళలాగా ఉంటుంది, చేతికి పెట్టుకుని పొట్టకు పెట్టుకుని, దాంట్లో ఏమీ సూదే ఉండదు, చాలా చిన్నది అంటించుకోవటం అనమాట. 15 రోజుల పాటు నడిపిస్తారు అది. అలాగే యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్లో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎలా అంటే మనం ఎంతో కష్టపడి ఎంత సాధించింది 70 to 180 మధ్యలో మిల్లీగ్రాముల మధ్యలో గ్లూకోజు ఎంత శాతం ఉంది అనేది ఒక 14 రోజుల్లో ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. అది 70% అయినా ఉండాలని, అది ప్రెగ్నెన్సీ గర్భవతులు అయితే 90% ఉండాలి, చిన్నపిల్లల్లో కూడా 90% ఉండాలి. మనంతా పెద్దవాళ్ళని చూస్తున్నాం కదా ఎక్కువ. సో పెద్దవాళ్ళలో అయితే 70%. మరీ పెద్దవాళ్ళు అంటే 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి అయితే 50% ఉంటే చాలు, వెసులుబాటు కల్పించారనమాట. 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్యలో రక్తంలో గ్లూకోజు సగటున 14 రోజుల పాటు మీరు చేసుకున్నటువంటి రక్త పరీక్షలు 4-5 వేల రక్త పరీక్షల్లో అది 70 నుంచి 180 సగం, అంటే రోజులో సగం ఉంటే చాలు. చూసారా, కొత్తగా అంత వెసులుబాటు కల్పించి మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మధ్యలో 300 అవుతుంది, 400 అవుతుంది, లేదా కిందకి 54 అవుతుంది, దీన్ని మీరు ఏమి సాధించలేరు, అంత ఈజీగా అలా చేసుకోవటం అని చెప్పి అందరూ ఏమంటున్నారంటే ఇక 70% ఉంటే చాలు, పెద్దవాళ్ళు అయితే 50% కరెక్ట్గా ఉంటే చాలు అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ మార్గసూత్రాలు వస్తున్నాయి. అంటే అమెరికా దేశంలోను, యూరోప్ దేశంలోను ఇవన్నీ వింటా ఉంటే మాకేమనిపిస్తుంది అంటే, ఇంతకాలం మేము ఎంత ఖచ్చితంగా వాళ్ళని బాధపెట్టి ఇన్నిసార్లు రక్త పరీక్షలు చేయించి ఏదో ఇది తప్పు వచ్చిందని వాళ్ళని మేమే బ్లేమ్ చేసి, మీరు సరిగ్గా మేము చెప్పిన మాట వినలేదని వాళ్ళని అని ఏదో కష్టపెట్టామని అనుకుంటున్నా. నేను అనుకునేది అది 40 ఏళ్ళ తర్వాత అనవసరంగా మనం మన పేషెంట్ని బాధ పెట్టామనుకుంటున్నాం. అలా ఎందుకు అనుకోవాలి డాక్టర్ గారు? ఇప్పుడు అప్పటికి అందుబాటులో ఉన్న ఉపకరణాలతో అప్పుడు నిర్ధారణలకు వస్తాం. ఇప్పుడు కొత్తగా కొన్ని ఉపకరణాలు మీ చేతికి వచ్చాయి కనుక మీరు మరో రకంగా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే HbA1c అనేది 3 నెలలకు ఒకసారి తీసే సగటు అంటారో, అలాగే మీరు చెప్తున్న AGP అనేది 15 రోజులకి 2 వారాలకు ఒకసారి తీసేది అనుకోవచ్చా? అవునా, దాన్ని అర్థం చేసుకోవడానికి. అవునండి, కరెక్ట్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు రక్తంలో గ్లూకోజు స్థాయిలు కొంత పెరిగినా పర్వాలేదు, మనిషి శరీరం తట్టుకుంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు 50కో 60కో పడిపోతే అతను కళ్ళు తిరిగి పడిపోతాడు అని పేషెంట్లుకి ఉన్న సాధారణమైన అవగాహన, ఇది ఎంతవరకు నిజం అంటారు? తగ్గకుండా చూసుకోవడం అవసరమేనా? కరెక్టే అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త పరికరాలు వచ్చిన తర్వాత మేము కూడా తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎంత కష్టపడి డయాబెటీస్ నియంత్రణ ఎంతో జాగ్రత్తగా ఖచ్చితంగా చేస్తున్నా కూడా వారానికి 2 సార్లు, ప్రతి వారం అట్లీస్ట్ 2 సార్లు, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో రక్తంలో గ్లూకోజ్ 54 మిల్లీగ్రాముల కన్నా కింద పడిపోతుంది. దాన్ని మనం తెలుసుకోలేమన్నమాట. అది పొద్దున్న అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ముఖ్యంగా రాత్రిపూట అవుతుంది అనమాట. ఏదో 9కో 10కో లేదా మధ్యాహ్నం 3కో 4కో అలా 54 కన్నా అది తెలియదు, బయటకు తెలియకుండా అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మెదడులో రక్త ప్రసారం తగ్గుతుంది, గుండెలో రక్త ప్రసారం తగ్గుతుంది. ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు ఎక్కువ అవుతాయన్నమాట. ఇలా వారానికి 2 సార్లు అవుతుంది. ఇదివరకు మేము అలా అనుకోలేదు. ఈ కొత్త పరికరాలు వచ్చిన తర్వాత ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ 14 రోజులు 15 రోజులు ఈ రక్త పరీక్షల యొక్క గ్రాఫ్ వాళ్ళు మాకు ఇచ్చినట్లయితే దాంట్లో యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అని సగటున 15 రోజులకి ఎంత ఉందో చూస్తున్నాం. దాంతోపాటు ఈ గ్రాఫ్ కూడా చూసుకుని, అయ్యా మీకు తెల్లవారుజామున 6కి డౌన్ అవుతున్నట్టుందండి, జాగ్రత్త, మీరు రాత్రిపూట ఏదైనా ఎక్కువసేపు జీర్ణం కాని ఆహార పదార్థాలు తీసుకోవాలి, అంటే పాలు, పెరుగు, లేకపోతే ఏదో అరటిపళ్ళు అలాంటివి తీసుకుంటే పొద్దున వరకు గ్లూకోజ్ తగ్గకుండా ఉంటుందండి, లేదా ఇన్సులిన్ తగ్గించుకోండి, లేదా మాత్రలు తగ్గించుకోండి సలహాలు ఇస్తాం అనమాట. ఆ గ్రాఫ్లో అడ్వాంటేజ్ వచ్చింది, మనకు తెలియదు. ఎందుకంటే 24 గంటలు రక్త పరీక్షలు చేయం కదా, ఏదో వారానికి ఒకసారో రోజుకు ఒకసారో చేస్తాం. ఇదేంటంటే 24 గంటల్లో ఎప్పుడైనా రక్తంలో గ్లూకోజ్ తగ్గితే అది ఫలానా అని చెప్పి మనం ఊహించడం,
ముందుగా మనకు తెలియదు ఎప్పుడు తగ్గుతుందో. అది గ్రాఫుల్లో తెలుస్తుంది కాబట్టి చాలా ఉపయోగంగా ఉంటుంది. CGMS అనేది ఆ రకంగా ఉపయోగం అనమాట. అలా తగ్గడం అనేది క్రానిక్ హైపోగ్లైసీమియా ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు, క్రానిక్ హైపర్గ్లైసీమియా అంటే షుగర్ ఎప్పుడు ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చే సమస్యల కన్నా షుగర్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటే వచ్చే సమస్యలు ఎక్కువ. చక్కటి విషయం చెప్పారు డాక్టర్ గారు. ఎందుకంటే ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్పారు. ఎందుకంటే నిరంతరం దాన్ని ఒత్తిడి చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించుకుంటే సరిపోతుంది అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. దానికోసం చాలా తినకపోవడం, కొంతమంది అయితే ఇప్పుడు ఒక 12 గంటల పాటు తినకపోవడం, 15 గంటల పాటు తినకపోవడం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చేస్తున్నారు. అది ప్రమాదం అని హెచ్చరించే వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రభావాల వల్ల వాళ్ళు కొన్ని ఈ ఆహారపు అలవాట్లలో విపరీతమైనటువంటి మార్పులకి తమని తాము గురి చేసుకుంటున్నారు. వాటి వల్ల మీరు చెప్పినట్టుగా కనుక ఒకవేళ 50కి 60కి వాళ్ళ నిద్రపోతున్న సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతే వాళ్ళకి చాలా పెద్ద ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉండొచ్చు కదా డాక్టర్ గారు. అవునండి, క్రానిక్ హైపోగ్లైసిమియా అంటాం. ఇది మనకు తెలియకుండా ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు ఉండదు, సెకండ్లో నిమిషాలు తగ్గుతుంది అనమాట. తగ్గి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ సమయాన్ని మనం గుర్తించలేము, ముందు మనం ఊహించలేము, పలానా సమయంలో వస్తుందని మనం ఊహించలేం. కానీ వారానికి 2 సార్లు మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి సమస్య వస్తుంది. అది ఎక్కువగా సేపు అలాగా 54 కన్నా తక్కువగా ఉంటే మాత్రం, అంటే ఎక్కువసేపు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా కూడా మనకి ఆక్సిజన్ అంత ఉపయోగం, గ్లూకోజ్ కూడా మన గుండెలో గ్లూకోజ్ తగ్గిపోతుంది, మెదడులో గ్లూకోజ్ తగ్గిపోతుంది, నాడీ మండలం మొత్తం గ్లూకోజ్ తగ్గిపోతుంది. 5 నిమిషాలు తగ్గిపోయినా కూడా ఎలా మీరు ఆక్సిజన్ అందకపోతే మీరు ఎంత బాధపడతారో అంత బాధపడతారు అక్కడ, మీకు తెలియదు, బయటకు తెలియదు. కాబట్టి క్రానిక్ హైపోగ్లైసిమియా అంటారు అనమాట. దీన్ని రికరెంట్ క్రానిక్ హైపోగ్లైసిమియా అంటారు. దీనివల్ల వచ్చే సమస్యలు మొత్తం అసలు షుగర్ ఎప్పుడు కంట్రోల్ లేకుండా 250, 400 ఎప్పుడు ఉన్నా కూడా వచ్చే సమస్యల కన్నా ఎన్నో రెట్లు తీవ్రతరం అంటే. ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేయొద్దని మీరు చెప్తారా స్పష్టంగా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మధుమేహం ఉన్నా మధుమేహం లేకపోయినా చిన్న వయసు వాళ్ళు, అంటే వాళ్ళ శరీరం దాన్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు వాడితే మంచిది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఖచ్చితంగా అందరూ బరువు తగ్గుతారు, అది మాత్రం కరెక్టే. అంటే రోజుకు 12 గంటలు 18 గంటలు ఏం తీసుకోకుండా మిగతా సమయంలో 6 గంటల్లో మీరు 800 క్యాలరీల నుంచి 1500 క్యాలరీలు మాత్రం తీసుకున్నట్లయితే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ కూడా సాధ్యం. అంటే డయాబెటీస్ మొత్తం నయమైపోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము చూసాం. కానీ ఇందులో ఏంటంటే మీరు చిన్న వయసులో ఏదో 30 ఏళ్ళు 40 కూడా కాదు, 40 ఏళ్ళు వచ్చేసరికి శరీరం అంతా కూడా ఒక రకమైన బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మనం దాన్ని పాడు చేయకూడదు అనమాట. చిన్న వయసులో వాళ్ళు ఇలాంటి కొత్త ప్రయోగాలు ఏమైనా చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బరువు మాత్రం తగ్గుతారు, షుగర్ కూడా తగ్గుతుంది. కానీ దాంట్లో వచ్చేటువంటి సమస్యలు మీరు 12 నుంచి 18 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే వచ్చే సమస్యల్లో ముఖ్యంగా ఈ ఇన్సులిన్ లాంటివి కానీ మాత్రలు కానీ వేసుకునే వాళ్ళు అలాగ 18 గంటలు మీరు ఏం తీసుకోకుండా ఉన్నట్లయితే, 18 గంటలు కాదు 12 గంటలు కూడా ఏం తీసుకోనట్లయితే దాంట్లో మీకు ఇలా క్రానిక్ రికరెంట్ హైపోగ్లైసీమియా మీకు తెలియకుండా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీరు బరువు తగ్గితే వచ్చే ఉపయోగం కన్నా, మీ షుగర్ తగ్గితే వచ్చే ఉపయోగం కన్నా మీకు వచ్చే నష్టం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ విషయం తెలుసుకుని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణలో పెద్ద వయసు వాళ్ళు ఎవరు చేయడం కరెక్ట్ కాదండి. చాలా కీలకమైన విషయం చెప్పారు డాక్టర్ గారు, చాలా సంతోషం. ఒక వయసు వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా 50లు 60ల్లోకి వచ్చేసిన వాళ్ళు, ఎంతో కాలం నుంచి మధుమేహ వ్యాధికి మందులు వాడుతున్న వాళ్ళు ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయడం అనేది వాళ్ళకి ప్రమాదమే తప్ప పెద్ద ఉపయోగం కాదని డాక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, అందరికీ ఉపయోగకరమైన విషయం. ఇంకా డాక్టర్ గారు, ఈ కొత్తగా వస్తున్నటువంటి మందులు అందుబాటు ధరల్లో ఉంటున్నాయా? ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కేవలం రక్తంలో గ్లూకోజ్ను తగ్గించే మందులు అనేవి దశాబ్దాలుగా వాడుతున్నాం. అవి కాకుండా ఇటు హార్ట్కి కానీ ఇటు కిడ్నీలకు కానీ డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితిని తగ్గించడానికి, మీరు అన్నటువంటి హార్ట్ ఫెయిల్యూరు రాకుండా తగ్గించడానికి మందులు ముందు నుంచే రక్తంలో గ్లూకోజ్ తగ్గించే మందులతో పాటే కొన్ని వాడడానికి ఉందా? అటువంటి మందులు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయా? అందరూ వైద్యులు వాటిని ఏకరీతిగా అందరికీ ఇస్తున్నారా? ఇది ఏమన్నా ప్రయోగాల దశలోనే ఉందా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను.
ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మనం ఇందాక మాట్లాడుకున్నది మరి హార్ట్ ఫెయిల్యూర్ నివారించడానికి లేదా హార్ట్ ఫెయిల్యూర్ తీవ్రత తగ్గించడానికి, అలాగే మూత్రపిండాల సమస్య రాకుండా ఉండటానికి, తగ్గించుకోవడానికి గ్లిఫ్లోజిన్లు అనేవి అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే ఎంత ఖరీదు ఉన్నా కూడా 10-15 రూపాయలు, 15-20 రూపాయల కన్నా తక్కువగానే ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. కానీ గుండె పోటు అంటే హార్ట్ అటాక్ రాకుండా నివారించడానికి వాడే మందులు అంటే గుండెపోటు, తర్వాత మెదడులో పక్షవాతం అంటే స్ట్రోక్ అంటాం కదా, మెదడులో పక్షవాతం, కాళ్ళు రక్తనాళాల సమస్యలు వచ్చే వాళ్ళకి వాడే మందుల్ని జిఎల్పి రిసెప్టార్ ఎగనిస్టులు అంటాం, అంటే ఇంక్రిటైన్ మందులు అంటారు. అవి కూడా చాలా పాపులర్గా ఉన్నాయి, ప్రపంచం అంతా పాపులర్గా ఉన్నాయి. ఇవి మాత్రం చాలా ఖరీదుగా ఉంటాయి. మన భారతదేశంలో కూడా మన లిరాగ్లూటైడ్ అనేది దాదాపు 15 ఏళ్ళుగా ఇంజెక్షన్ రూపంలో వాడాం ప్రతిరోజు. డులాగ్లూటైడ్ అనే మందు వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ కూడా 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. కానీ ప్రతి వారం ఒక 5,000 రూపాయలు అయ్యేది అనమాట డులాగ్లూటైడ్. లిరాగ్లూటైడ్ కూడా దాదాపు నెలకి 15,000 రూపాయలు అవుతుంది, అది కూడా ఖరీదే. ఈ తర్వాత ఈ మధ్యకాలంలో సెమాగ్లూటైడ్ అనే మందు, ఇది కూడా జిఎల్పి రిసెప్టార్ ఎగనిస్ట్, అంటే గుండె జబ్బులు అంటే గుండె పోటు రాకుండా నివారించడానికి వాడే మందు అనమాట. అలాగే పెరాలసిస్, మెదడులో పక్షవాతం కూడా రాకుండా నివారించే మందు ఈ జిఎల్పి రిసెప్టార్ ఎగనిస్ట్ సెమాగ్లూటైడ్ అనే మాత్ర మన భారతదేశంలో అందుబాటులో ఉంది. కానీ ఒక్కొక్క మాత్ర 370 రూపాయలు, 3 మిల్లీగ్రాములు, 7 మిల్లీగ్రాములు, 14 మిల్లీగ్రాములు ట్యాబ్లెట్ అనమాట. ఒక ట్యాబ్లెట్ 370 రూపాయలు. ఇంత ఖరీదున్నా కూడా మరి బయట జనాలు విరగబడి మందు కొనుక్కుని అసలు అందుబాటులో లేకుండా చేసేసారు. అంటే తయారవుతున్న మందు సరిపోనంతగా అయిపోయింది ఇప్పుడు భారతదేశంలో. అది ఇలాగే ఈ సెమాగ్లూటైడ్ అనేది ఇంజెక్షన్ రూపంలో ప్రపంచం అంతా దొరుకుతుంది, మన భారతదేశంలో తప్ప. మనం ఇంకా మన గవర్నమెంట్ డ్రగ్ కంట్రోలర్ ఇంకా ఒప్పుకోలేదు. కానీ 1.5 మిల్లీగ్రాము, 2.5 మిల్లీగ్రామ్ ఇంజెక్షన్ వారానికి ఒకసారి వేసుకునే సెమాగ్లూటైడ్ ప్రపంచం అంతా దొరుకుతుంది. ఈ మందు అసలు తక్కువ అందుబాటులోకి వచ్చింది, ఖరీదు ఎక్కువైపోయింది, ఎక్కడ దొరకట్లేదు. భారతదేశంలో అయితే అసలు ఈ మందు మనం తీసుకురాలేదు. దీని తర్వాత టిరిజప్టైడ్ అని ఇంకో మందు వచ్చిందనమాట. అది కూడా అమెరికా దేశంలో దాదాపు బ్లాక్ మార్కెట్లో అమ్మే దశలో ఉంది, అది దొరకట్లేదు టిరిజప్టైడ్. ఇవన్నీ ఏంటంటే డయాబెటీస్ గ్లూకోజ్ తగ్గించే మందులు కాదు. ఇవన్నీ ఏంటంటే గ్లూకోజ్ కూడా తగ్గిస్తాయి, కానీ గ్లూకోజ్ కోసం కాదు. గుండె జబ్బులు రాకుండా, మూత్రపిండాల జబ్బులు రాకుండా, ఈ హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఇలా వాడే మందుల్లో ఎక్కువగా జిఎల్పి రిసెప్టార్ యాగనిస్టులు అనేవి చాలా ఖరీదుగా ఉన్నాయి. అయితే ఈ రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపు మన హైదరాబాదులో ఉన్న ఈ ఔషధ సంస్థలే సెమాగ్లూటైడ్ అనే మందుని 6 నెలల్లో అందుబాటులో తీసుకొచ్చేస్తారు. మరి దాన్ని డెఫినెట్గా రేటు తగ్గించేస్తారు. ఉన్న ప్రపంచంలో ఎంతకు అమ్ముతున్నారో దాంట్లో 10% రేటుగా దొరుకుతాయి. కాబట్టి కొత్త మందులు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందుబాటులోకి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంతకాలం మనం గ్లూకోజ్ తగ్గించడానికి వాడే మందులు కాదు, కొత్త మందులు ఉన్నాయి. వీటిలో గ్లూకోజ్ తగ్గినా తగ్గకపోయినా వచ్చేటువంటి ప్రయోజనాలు ఎక్కువ. ఇవన్నీ కూడా తక్కువ ఖరీదులో దొరుకుతున్నాయని మనం తక్కువ కాలంలో ఇంకా 6 నెలలు, నా ఉద్దేశం 6 నెలల్లోనే కొత్త మందులన్నీ కూడా భారతదేశంలో వచ్చేస్తాయి, చాలా ప్రాచుర్యంలోకి వస్తాయి. ప్రపంచం అంతా వాడుతున్నారు ఈ మందులు. సెమాగ్లూటైడ్ అనే మందు, టిరిజప్టైడ్ అనేది ఇంకొంచెం ఆలస్యం అవుతుంది మన దేశానికి రావడానికి. ఇంకా చాలా రెట్రాటోటైడ్ అనే మందు, తర్వాత ట్యాబ్లెట్ రూపంలో ఓర్ఫోర్గ్లిప్రాన్ అని, ఇలా చాలా మందులు భారతదేశంలో తయారు చేస్తారు. కాకపోతే ఒక 5 ఏళ్ళు ఆలస్యం అవుతుంది అన్నీ కూడా. ఈ సెమాగ్లూటైడ్ మాత్రం వచ్చేస్తుంది. ఈ మందులన్నీ ఏంటంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే డాక్టర్లు నిర్ధారిస్తారు ఎవరికి ఈ జిఎల్పి మందులు ఇవ్వాలి, ఎవరికి గ్లిఫ్లోజిన్లు ఇవ్వాలి. అంటే మూత్రపిండాల సమస్య, హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్న వాళ్ళకి గ్లిఫ్లోజిన్ ఉండక్కర్లేదు, వస్తుందేమో అని అనుమానం వచ్చినా కూడా. అలాగే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వీళ్ళకి గుండె వ్యాధుల్లో కానీ, అంటే గుండె అంటే హార్ట్ అటాక్, అంటే మన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుందని అనుమానం ఉన్నా, అలాగే మెదడులో పక్షవాతం వస్తుందని అనుమానం ఉన్నా, కాళ్ళలో రక్తనాళాల సమస్య వస్తుందని అనుమానం ఉన్నా వాళ్ళకి జిఎల్పి మందులు ఇవ్వాలి మొట్టమొదటిగా. అంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ అనమాట. అంతేగాని ఇంతకాలం మన 75 ఏళ్ళుగా మనం వాడినటువంటి మెట్ఫార్మిన్ కాదు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన జిఎల్పి మందులు, ఖరీదైన జిఎల్పి మందులు కానీ, కొంచెం అందుబాటులోకి వచ్చిన గ్లిఫ్లోజిన్లు కానీ మొదటి వరుసలోకి వచ్చేసాయి అన్నమాట. ఈ మందులనే బరువు తగ్గించడానికి వాడతాం, ఈ మందులనే మనం గ్లూకోజ్ తగ్గించడానికి వాడుతున్నాం. అంతేగాని గ్లూకోజ్ తగ్గించడానికి ఎంతకాలం 75 ఏళ్ళుగా వాడిన మెట్ఫార్మిన్ కానీ, 50 ఏళ్ళుగా వాడుతున్న సల్ఫోనిల్యూరియా కానీ, ఇంకా కొత్త ఈ మధ్యకాలంలో ఒక 5-10 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో మందులన్నీ కూడా గ్లిప్టిన్లు అనేవాళ్ళం.
రకరకాల గ్లిప్టిన్లు వాడాం, అంటే సెటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, లినాగ్లిప్టిన్, ఇలా మనం ఇవన్నీ కూడా భారతదేశంలో తయారు చేసి దాదాపు మనం డాక్టర్లు వాడే మందుల్లో సగం వరకు గ్లిప్టిన్లన్నీ ఉండేవి. ఇవాళ వాటిని మొత్తం అంతా కూడా ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడదు, గ్లూకోజ్ తగ్గించడానికి ఉపయోగపడదు అని మొత్తం తేల్చేశారు. మరి ఒకప్పుడు మనం చాలా విరివిగా వాడాం ఈ గ్లిప్టిన్లు, వాళ్ళ ఉపయోగపడమన్నారు. కాబట్టి వాళ్ళ కొత్త కొత్త వైద్య పద్ధతులు, కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త మందులు వస్తున్నాయి. వీటిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల్ని నివారించాలి, మూత్రపిండాల జబ్బులు నివారించాలి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే లివర్లో ఫ్యాట్, కాలేయంలో కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఈ ఫ్యాటీ లివర్ అనేది భారతదేశంలో కూడా ఎక్కువ అవుతుంది. మనిషి డయాబెటీస్తో చనిపోయేది ఎక్కువ, అంటే రాబోయే కాలంలో మనం గుర్తించేది ఏంటంటే కాలేయంలో కొవ్వు పదార్థం ఉండటం మూలాన వాళ్ళకు వచ్చే సమస్యలతో వాళ్ళు చనిపోతున్నారు. అంటే మార్టాలిటీ అండ్ మార్బిడిటీ లివర్లో ఫ్యాట్ వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. అది కూడా తగ్గించడానికి ఈ జిఎల్పి రిసెప్టర్ అగనిస్టులు పనిచేస్తాయి. కాబట్టి ఈ గుండె జబ్బులు కానీ, మెదడు జబ్బులు కానీ, కాళ్ళ రక్తనాళాల జబ్బులు కానీ, కాలేయంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు తగ్గించాలంటే వాడాల్సింది జిఎల్పి మందులు. అన్నీ ఖరీదుగా ఉన్నాయి భారతదేశంలో, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఖరీదుగానే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోంచి రావాల్సినవి ఖరీదుగానే ఉన్నాయి. కానీ మన వాళ్ళంతా కూడా చాలా కష్టపడి ఈ మందులన్నింటినీ తక్కువ ఖరీదు చేయడానికి ప్రయోగాలు చేసేసారు. చాలా వరకు విజయవంతం అయ్యారు. 6 నెలల్లో మనకు సెమాగ్లూటైడ్ అనే మందు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి కొత్త మందులు, కొత్త ఇవన్నీ కూడా మనకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వారి గురించిన విషయాలన్నీ కూలంకుషంగా తెలుసుకుని మనం కూడా ఆ మందులు వాడాల్సిన అవసరం వస్తుందని తెలుసుకోవాలండి. చాలా సంతోషం. డాక్టర్ గారు, కొత్త మందులు అందుబాటులోకి వస్తాయని ఒక మంచి వార్త చెప్పారు. ఆ విధంగా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా భవిష్యత్తు ఆశావహంగానే ఉంటుంది అనేటటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ఈనాటి మీతో సంభాషణను ఇక్కడితో ముగిద్దాం. సంతోషం. థ్యాంక్ యూ.